అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఆర్బి సుధా. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది శని గోచారం గురించి. ద్వాదశ రాసుల వారికి శని గోచారం అంటే మార్చ్ 29, 2024కి మీనానికి ప్రవేశిస్తున్నారు శనీశ్వరుడు. సో ఆ గోచారం ద్వాదశ రాసుల వారికి ఫలితాలు ఎలా ఇస్తాయో చూద్దాము. మనం జనరల్గా మాట్లాడుకోవాలి అంటే శనీశ్వరుడు మనకి తెలుసు చాలా ఇబ్బంది పట్టే ఒక గ్రహం. అందరూ భయపడుతూ ఉంటారు. ఏంటంటే ఏల్నాడ్స్ అని వచ్చినా కానీ, లేకపోతే లగ్నంలో శని ఉన్నా కానీ, లేకపోతే ఏంటంటే శని మహాదశ వచ్చినా కానీ. సో పరిహారాలు చేస్తే కనుక ఎప్పటికైనా సరే శని ప్రీతి అనేది మనం పొందుతూ ఉంటాం అన్నమాట. అండ్ శాంతి ఇచ్చాలి అంటే శాంతి జపాలు పూజలు చేసుకోవడం అనేది చాలా మంచిదన్నమాట. బట్ అంతకన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనకి తెలుసు 9 గ్రహాలు ఉన్నాయి. దీంట్లోనే ఏంటంటే ఫ్రెండ్షిప్స్, ఎనిమిటీ అనేవి 2 ఉంటాయి అన్నమాట. అంటే సంబంధాలు, సత్సంబంధాలు ఉంటాయి, వేరే సంబంధాలు ఉంటాయి అన్నమాట. ఎప్పటికైనా మన మార్స్, సన్ అండ్ జూపిటర్ కలిపి మనం చెప్తూ అంటే ఏంటి, వాళ్ళు ఫ్రెండ్స్ అంటాం. అది ఒక సెట్ కింద తీసుకుంటాం. మెర్కురీ అంటే ఏంటంటే బుధుడు ఏంటంటే న్యూట్రల్ అన్నమాట. అన్ని గ్రహాలకి కొంతవరకు న్యూట్రల్ కింద ఉంటారనమాట. మిగతా గ్రహాలు అంటే ఏంటంటే మ్యాలిఫిక్ గ్రహాలు, అంటే చెడు చేసే కొంచెం గ్రహాల కింద మనం శనీశ్వరుడు, అలాగే శుక్రుడు, అలాగే రాహుకేతువుల్ని తీసుకుంటాము. అండ్ ఆల్సో బెనిఫిట్లో ఏంటంటే మనం చంద్రుని కూడా తీసుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ ఇదేంటంటే జనరల్ ఫ్రెండ్షిప్, జనరల్ ఎనిమిటీ. కానీ లగ్నానికి వచ్చినప్పటికీ ఏంటంటే అన్నీ మారిపోతూ ఉంటాయి అన్నమాట. లగ్నం కానీ, రాశి కానీ. సో టెంపరీ ఫ్రెండ్షిప్స్ అనేది ఉంటుంది, పర్మనెంట్ ఫ్రెండ్షిప్స్ అనేది ఉంటుంది. మనం మాట్లాడుకునేది ఏంటంటే పర్మనెంట్ ఫ్రెండ్షిప్ గురించి నేను ఇప్పుడు చెప్పాను అనమాట. ఎందుకు ఇది చెప్పాను అంటే బేసిక్గా మనం చూసామంటే శనీశ్వరుడు మీనానికి వస్తున్నారని ఇప్పుడే మాట్లాడుకున్నాం మనం. సో మీనం ఎవరిది, ఓనర్షిప్ ఎవరిది అంటే ఆ రాశికి అధిపతి ఎవరు, గురు అయ్యారనమాట. సో గురువుకి ఏంటంటే ఈయన శనీశ్వరుడు ఎలా ఆ ఇంట్లో ఎలా ఉంటారు అనేది ఏంటంటే ఆయన ఎనిమియా, లేకపోతే మనకి ఫ్రెండా, లేకపోతే న్యూట్రలా, లేకపోతే ఏంటంటే మనకి ఎలాగా ఆ ఇంట్లో ఎలా ఆ భావంలో ఆ రాశిలో ఎలా ఆయన ప్రవర్తిస్తాడు అనేది మనం మాట్లాడుకోవడానికి మనం ఫ్రెండ్షిప్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాము. జనరల్గా మనం చూసాము అంటే ఎక్కువ మనం శనీశ్వరుడికి, జూపిటర్కి మనం కొంచెం ఆపోజిషన్ అనే చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఎనిమిటీ ఉంటుందనే చెప్పుకుంటాం. కానీ ఏంటంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకున్నాం కదా, గ్రహ ఫ్రెండ్షిప్ గురించి. సో జనరల్గా అయితే జూపిటర్కి శని ఏంటంటే న్యూట్రల్ కిందే మనం తీసుకుంటాం. అంటే ఏంటంటే అటు మరీ చెడు చేరు, అటు మరీ మంచి చేరు అనమాట. న్యూట్రల్ గ్రహం, మధ్యస్థంగా ఉండిపోతారు అని చెప్పుకోవడం అనమాట. అదొకటి కాకుండాను శనీశ్వరుడు మూమెంట్ అంటే ఏంటి, ఇప్పుడు ఏల్నాడ్స్ అని మనం చూసాము అంటే కుంభం అంటే మనకి శనీశ్వరుడు ఓన్ హౌస్ అనమాట. ఓన్ హౌస్ నుంచి ఇంకో ఇంటికి వెళ్తున్నారు కనుక ఈ ట్రాన్సిట్ కూడా, ఈ గోచారం కూడా కొంచెం డిఫికల్ట్ ట్రాన్సిట్స్ అనమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే మీనానికి లాస్ట్ ఇయరే ఏల్నాడ్స్ అని అనేది మొదలైంది. ఇప్పుడు మీనానికి వెళ్తే శనీశ్వరుడు మీనానికి వెళ్ళినప్పుడు మనకి మేష రాశి వాళ్ళకి కూడా ఏల్నాడ్స్ అని అనేది ఉంటుందన్నమాట. సో ఏ రాశికి ఏల్నాడ్స్ అని ఉంటుందనేది చూద్దాము. ఇప్పుడు మనం చూసాము అంటే కుంభానికి ఏల్నాడ్స్ అని లాస్ట్ ఘట్టం, లాస్ట్ 2.5 years. అలాగే మీనానికి మెయిన్ ఘట్టం సెకండ్ 2.5 years. అలాగే మేషానికి ఫస్ట్ 2.5 years ఏల్నాడ్స్ అని ఉందన్నమాట. మనం ఫ్రెండ్షిప్స్ దీనికే మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఒక గ్రహం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అన్ని గ్రహాలు మనం చూసి మొత్తం జాతకం చూసినప్పుడే మనం కరెక్ట్ రెమిడియల్ మెషర్స్ కూడా మనం చెప్పడం, పరిహారం చెప్పడం అనేది జరుగుతుంది. చాలామంది కమెంట్ కూడా చేస్తున్నారు. అంటే ఏంటి, ఇంగ్లీష్ వద్దు తెలుగులో చెప్పండి అనేది. అస్ట్రాలజీ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్. అంటే ఇంగ్లీష్లో ఏంటి అస్ట్రాలజీ చెప్పలేమా, సాంస్క్రిట్లో మాట్లాడడం అనుకోండి. ఎందుకంటే అస్ట్రాలజీ అంతా ఉన్నది ఏంటి, ఫస్ట్ సాంస్క్రిటే. సాంస్క్రిట్లో మాట్లాడితే ఎవరికి అర్థం అవుతుంది, ఎవరికీ అర్థం కాదు. ఇవి ఇలాగ ఇంగ్లీషు తెలుగు మిక్స్ చేసి చెప్పడం ఏంటంటే వైడర్ ఆడియన్స్కి మనం చెప్తున్నాం. సో అన్నెసెసరీ కమెంట్స్ చేయకుండా, అంటే బేవర్స్గా కూర్చుని ఏం పనిలేని వాళ్ళు ఇలా కమెంట్లు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎవరి పద్ధతి వాళ్ళది. మీకు ఇష్టం ఉంటే చూడాలి, లేకపోతే పక్కకి వెళ్ళిపోవాలి.
అనవసరమైన కమెంట్లు వద్దు. చాలా మంది కమెంట్ చేస్తున్నారు ఇంగ్లీష్ వద్దని. అంటే ఏంటి, తెలుగులో చెప్తేనే అది అస్ట్రాలజీయా లేకపోతే కాదా? అంటే ఇంగ్లీష్ అస్ట్రాలజీ ఉంది, అలా అయితే సాంస్క్రిట్లో చెప్తారు, హిందీలో చెప్తారు, అన్ని లాంగ్వేజెస్లోనూ చెప్తారు. మనం తెలుగులో చెప్తున్నాం కనుక ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడున్న జనరేషన్కి చాలా మటుకు తెలుగు పదాలు, చాలా పదాలు వాళ్ళకి తెలియవు. సో దాని గురించి మేమేంటంటే కలపడం చేసి చెప్పడం అనేది జరుగుతుంది. స్వచ్ఛంగా తెలుగులో మాట్లాడాలి అంటే ఎవ్వరూ మాట్లాడలేరు, కొంతవరకు మాట్లాడతారు. సో అనవసరమైన కమెంట్లు పెట్టకుండా ఉండడం మంచిది. అదొక రెమెడీ కిందే మీరు తీసుకోండి. ఎందుకంటే నెగటివ్ ఎప్పుడు మీరు ఏది చెప్పారంటే ఆ నెగటివ్ మీకే తగులుతుంది, కొంచెం జాగ్రత్త. సో ఈ శనికి పరిహారాలు చేయాలి అంటే కనుక శనీశ్వరుడికి ఎప్పటికైనా ప్రీతి ఏంటంటే సర్వీస్ అంటే చాలా ఇష్టం. సో ఎప్పటికైనా సరే వృద్ధులకు కానీ, లేకపోతే వికలాంగులకు కానీ, లేకపోతే అనిమల్స్ అనుకోండి, అనిమల్స్ కానీ సర్వీస్ చేస్తే కనుక తప్పక వాళ్ళు శని ప్రీతి అనేది పొందుతారు. కొంతమంది ఏంటంటే యాక్చువల్గాను మరీ మీనియల్ టాస్క్ చేయడం అంటే ఏంటి, ఇల్లు ఊడవడాలు, తుడవడాలు అంటే మీనియల్ టాస్క్, అంటే సర్వెంట్స్ చేసే సర్విట్యూడ్ అంటూ ఉంటాం అన్నమాట. అలాంటి పనులు కూడా కొంతమంది కావాలని శని ప్రీతి పొందడానికి చేస్తూ ఉంటారు. అదొకటి కాకుండా ఎప్పటికైనా దానాలు కానీ జపాలు కానీ చేయడం అనేది మంచిది. అండ్ ఆల్సో ఎప్పటికైనా సరే నేను ఇందాక చెప్పినట్టు సర్వీస్ అనేది చాలా చాలా ప్రీతి శనికి. సో మన చేత్తో వండి పెట్టడం కూడా చాలా మంచిదన్నమాట. ఇవన్నీ మనం ఏంటి మాట్లాడుకునేది జనరల్ పరిహారాలే. ఏదైనా సరే మనం చూసుకోవాల్సింది ఏంటంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది రెమెడియల్ మెషర్స్. ఏ ప్లానెట్ని కంట్రోల్ చేయాలి అనేది, ఏ ప్లానెట్కి ప్రీతి అంటే ఏంటంటే అప్లిఫ్ట్ చేయాలి లేకపోతే బ్యాలెన్స్ చేయాలి అనేది మోర్ ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఈ కాలంలో అందరికీ చాలా మందికి ఉద్యోగాలు కూడా లేకుండా, అంటే బతుకు తెరువు లేకుండా కూడా చాలా మంది ఉంటూ ఉన్నారు. సో వీళ్ళందరికీ ఏంటంటే ఫస్ట్ జాతకం అనేది చూడాలి. మనం మాట్లాడుకునేది ఒక రాశి వారిగా మనం మాట్లాడుకుంటున్నాము, అది కూడా ఒక గ్రహం గురించి మాట్లాడుకుంటున్నాము. గుర్తుపెట్టుకోండి, ఇది మొత్తం అంతా మీరు విన్నారంటే మీకు క్లారిటీగా అన్నీ తెలుస్తాయి. ఏదైనా మీకు డౌట్లు ఉన్నా కానీ, లేకపోతే అపాయింట్మెంట్ సెట్ చేయాలంటే కానీ కింద స్క్రోల్ అయ్యే నంబర్కి సంప్రదించవచ్చు. మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే ద్వాదశ రాశుల్లో మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది వృషభ రాశి వాళ్ళ గురించి. వృషభ రాశి వాళ్ళకి అంటే పైర్చి అంటాం, గోచారం అంటాం. శని గోచారం ఎలా ఉందో చూద్దాము. వృషభ రాశి వాళ్ళకి శని చాలా మంచి బెనిఫిట్ అన్నమాట, చాలా మంచి చేసే ఒక గ్రహం. ఆయన ఏంటంటే 10th లార్డ్ కూడా అయ్యారు. ఆయన 11th వస్తున్నారు అంటే తప్పక వీళ్ళకి కెరియర్ విషయంలో బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే శని జూపిటర్ ఇంట్లో ఉన్న అంటే గురు ఇంటికి వస్తున్నారనమాట. సో తప్పక ఏంటంటే వీళ్ళకి స్టేటస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. వాళ్ళ గోల్స్ ఏమైనా పెట్టుకుంటే, లైఫ్ గోల్స్ కానీ కెరియర్ గోల్స్ కానీ పెట్టుకుంటే కనుక తప్పక సాధించే దిశలో నడుస్తారు. ఒక్కొక్క ఇంట్లో రాశిలో శని మనకి తెలుసు 2.5 సంవత్సరాలు ఉంటారు. సో వృషభ రాశి వాళ్ళకి మాత్రం ఈ గోచారం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే కెరియర్ డెవలప్మెంట్ అయితే తప్పక వీళ్ళకి సంపద అనేది చేకూరుతుంది, అలాగే ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, పైకి వెళ్ళే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ గోచారం మూలాన్ని మన సింగిల్ గోచారం గురించి మాట్లాడుకుంటున్నాం, అది కూడా శనీశ్వరుడు గోచారం. తప్పక వీళ్ళకి అన్ని దాంట్లోనూ బాగుంది. అంటే ఏంటంటే హెల్త్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి. అలాగే సేవింగ్స్ అంటే ఏంటంటే వాళ్ళకి సంపద అనేది పెరుగుతుంది, స్టేటస్ అనేది చాలా పెరుగుతుంది అన్నమాట. తప్పక వాహనం కొనే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎస్పెషలీ బిజినెస్ పీపుల్కి, ఈ రాశిలో ఉన్న బిజినెస్ పీపుల్కి లాభం అనేది చేకూరుతుంది, వాళ్ళు అనుకున్నది సాధిస్తారు, కొత్త బిజినెస్లు పెట్టుకునే ఛాన్సెస్ కూడా వస్తాయి. అలాగే ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ గోచారం మూలాన్ని మనం ఒక గ్రహం గురించే మాట్లాడుతున్నాము. ఈ గోచారం మూలాన్ని చాలా బాగుంటుంది, ఎందుకంటే కెరియర్లో విస్తరింపు అనేది ఉంటుంది, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అలాగే ఉన్నత స్థాయికి వెళ్ళే దశలో నడిచే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే కొత్తగా ఇంటి నుంచి బిజినెస్ పెట్టుకోవాలి, సంపాదించుకోవాలి అన్న వాళ్ళందరికీ కూడా మంచి ఛాన్సెస్ ఉంటాయి ఈ 2.5 సంవత్సరాలు. తప్పక ఇది సద్వినియోగం చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే ఫ్యామిలీ పరంగా
పిల్లలు కావాలి అన్న వాళ్ళకి సంపద అంటే మనం పిల్లల్ని కూడా చేర్చుకుంటాము. తప్పక పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా మంచి సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట ఈ గోచారం మూలాన్ని. వీళ్ళకి మాత్రం ఈ గోచారం, శని గోచారం మూలాన్ని వృషభ రాశి వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. ముందు నుంచి నేను అదే చెప్తూ ఉన్నాను. సో తప్పక వ్యక్తిగత జాతకం చూపించుకోవాలి అంటే కనుక సంప్రదించవచ్చు. కానీ మన పరిహారాల విషయానికి వస్తే కనుక వీళ్ళు తప్పక శనీశ్వరుడికి చేయాలి, అలాగే గురువుకి చేయడం చాలా మంచిది. ఎందుకంటే లాభం పొందాలి కనుక తప్పక శనీశ్వరుడికి ఫస్ట్ చేయాలి. అంటే ఏం చేయాలి అంటే వృద్ధాశ్రమంకి వెళ్ళి వృద్ధులకి అన్నదానం శనివారం చేయడం అనేది చాలా మంచిది. అట్లీస్ట్ ఒక్కళ్ళకైనా చేయడం మంచిది. అలాగే నిండు బ్రాహ్మణుడికి తప్పక ఇంటికి పిలిచి వాయనం ఇవ్వడం సాటర్డే చాలా మంచిదన్నమాట. ఇవన్నీ చేసుకుంటే మీకు ఇంకా బాగుంటుంది.